వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై నిన్న స్పీకర్ ఎదుట విచారణకు 5 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. స్పీకర్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై స్పీకర్ తమ్మినేని ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, కార్తీక్, ఈరోజు నిన్న స్పీకర్ తమ్మినేని సీతారాం అదేవిధంగా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజులు జరిపినటువంటి అనర్హత పిటిషన్ల విచారణపైనే వాళ్ళకు కీలక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. ఆ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న ఎవరైతే 8 మంది ఆ శాసనసభ్యులు 2 పార్టీలు ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్లపైన, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్లపైన విచారణ జరిపారు. లిఖితపూర్వకంగా విచారణ జరపడమే కాకుండా నిన్న వ్యక్తిగతంగా కూడా హాజరు కావాలని చెప్పి శాసనసభ్యులకి పిలిచారు. సో ఈ నేపథ్యంలో స్పీకర్ వద్ద నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులు హాజరయ్యారు. అదేవిధంగా వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే కాకుండా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించినటువంటి ఆ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టులో ఊరట లభించలేదు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడానికి నిరాకరించింది. వచ్చే నెల 26వ తేదీకి వీళ్ళు వేసినటువంటి పిటిషన్ విచారణ వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలో ఆ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఆ స్పీకర్ ఇప్పుడు ఆ 8 మందికి సంబంధించినటువంటి శాసనసభ్యులపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఉత్కంఠ నెలకొంది. నిన్న ఎవరైతే మళ్ళీ సమయం కావాలని శాసనసభ్యులు కోరినటువంటి పరిస్థితి, ఒకవైపు ఏమో రాజకీయ కార్యకలాపాలు, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటూ స్పీకర్ దగ్గరకు వచ్చి నిన్న ఆరోగ్యం బాగాలేదని కొన్ని మెడికల్ రిపోర్ట్స్ పెట్టి ఆ వ్యక్తిగత సమస్యలు అని ఇతర కారణాలు చూపించి వాయిదా కోరినటువంటి పరిస్థితి. మరోవైపు కోర్టులో కూడా స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు స్పీకర్కి విచక్షణ అధికారం ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ సమయం ఇస్తారా లేకపోతే అనర్హత వేటు వేస్తారన్న సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నిన్న శాసనమండలి సభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారో, ఒకరు జనసేనలోకి వెళ్ళినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి శ్రీరామచంద్ర, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అది నిన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు, కానీ శ్రీరామచంద్రయ్య విచారణకు హాజరు కాలేదు. అయితే దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు 8 మంది శాసనసభ్యులకు సంబంధించి 2 పిటిషన్లు, మొదట పిటిషన్ విచారణ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అనర్హత పిటిషన్ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి విచారణ జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిటిషన్ పైన విచారణ జరిగింది. స్పీకర్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఒక ఉత్కంఠ నెలకొంది. రైట్ సతీష్.